బ్యాంక్ అధికారులు ప్రూఫ్ అడిగారని శ్మశానానికి వెళ్లి చెల్లెలి సమాధి తవ్వి అస్థిపంజరం తీసుకుని వచ్చాడు ఓ అన్నయ్య. ఇదే ప్రూఫ్ చూడండి అన్నాడు. ఒరిస్సాలోని కియంజోర్ జిల్లా మాలిపోసి గ్రామానికి చెందిన జీతు డబ్బులు విత్డ్రా చేయడానికి గ్రామీణ బ్యాంకుకు వెళ్ళాడు. ఆ అకౌంట్ తన చెల్లెలిది కావడంతో బ్యాంకు వారు ఆమెను రమ్మని చెప్పారు. తాను చనిపోయిందని జీతు బ్యాంకు వారికి చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా వారు వినిపించుకోలేదు. పర్సన్ వస్తే తప్ప డబ్బులు ఇవ్వలేమని చెప్పేశారు. జీతు నిరక్షరాస్యుడు కావడంతో బ్యాంకు వారికి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక శ్మశానానికి వెళ్ళి తన చెల్లెలి సమాధి తవ్వి అస్థిపంజరాన్ని సంచిలో పెట్టుకొని బ్యాంకుకు తీసుకుని వచ్చాడు. అయితే తను ఇలా చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. 2026 జనవరి 26న తన చెల్లెలు మరణించింది. అప్పుడు జీతు అంత్యక్రియల కోసం బ్యాంకుకు వచ్చి బ్యాంకు వారిని డబ్బులు అడిగారు. ఆమె రావాల్సిందే అని బ్యాంకు వారు చెప్పారు. అంత్యక్రియలను అప్పులు తెచ్చి ముగించాడు. అప్పటి నుంచి చెల్లెలి అకౌంట్లో ఉన్న 20,000 రూపాయల కోసం బ్యాంకు చుట్టూ జీతు తిరుగుతూనే ఉన్నాడు. జీతు చెల్లెలి అకౌంట్లో ఉన్న డబ్బు కోసం వెళ్ళిన ప్రతిసారి బ్యాంకు సిబ్బంది ఆమె రావాల్సిందే అని చెప్పడంతో విసిగిపోయిన జీతు ఆమెను సమాధి చేసిన శ్మశానానికి వెళ్ళి సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని సంచిలో పెట్టుకొని బ్యాంకుకు తీసుకుని వచ్చి బ్యాంకు సిబ్బందికి చూపించాడు. భయభ్రాంతులకు గురైన బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వచ్చి ఆమె అకౌంట్లో ఉన్న డబ్బు నీకు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అస్థిపంజరాన్ని సమాధిలో ఖననం చేశారు. బ్యాంకు వారి నిర్లక్ష్య ధోరణిని ఈ కథ స్పష్టంగా చూపిస్తుంది. ఎవరైనా బ్యాంకు సిబ్బంది జీతు ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆమె చనిపోయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని ఆ డబ్బును ఆమె అన్నయ్యకు ఇవ్వచ్చు. కానీ బ్యాంకు సిబ్బంది అలా చేయలేదు. కారణం నిర్లక్ష్యం.